హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసూల నీ ప్రేమ కావాలి పార్ట్ 3. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా షోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వసు సుశీలమ్మకి బ్లడ్ ఇవ్వడానికి అయితే రెడీ అవుతుంది. రిషి వసు టెన్షన్ పడ్డం చూస్తూ ఇంజెక్షన్ అంటే భయమా అని అడుగుతాడు. వసు నాకెందుకు భయం అని చెప్తుంది కొంచెం కాన్ఫిడెంట్గా రిషికి కనిపించాలని చెప్పి. రిషి ఓకే కళ్ళు మూసుకో భయం వేస్తే అని అంటాడు. రిషి నిడిల్ లోపలికి పెట్టగానే ఇంకా వసు ఆ పెట్టడం చూసి కళ్ళు గట్టిగా అయితే మూసేసుకుంటుంది. ఇంకొంతసేపటికి బ్లడ్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా వెళ్ళబోతూ ఉంటే వసు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. రిషి వెంటనే వసును వచ్చి పట్టుకొని బెడ్ మీద అయితే పడుకోబెట్టి కొంతసేపు రెస్ట్ తీసుకో అని అంటాడు. వసు తలుపుతూ అలాగే కొంతసేపు నిద్రపోతుంది. ఇంకొంతసేపు తర్వాత వసు సుశీలమ్మ దగ్గరికి అయితే వెళ్ళి ఏంటి బ్లడ్ తక్కువగా ఉందంట, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటుంది. నేను ఎవరి గురించి ఆలోచిస్తానమ్మా, నా గురించి ఎవరు పట్టించుకోరు, నేనున్నా లేకపోయినా ఒక్కటే అని అంటారు. అలా మాట్లాడొద్దు, నాకు బాధగా అనిపిస్తుంది. నీకెవ్వరు ఎందుకు లేరు సుశీలమ్మ, నేనున్నాను. మా అమ్మ కడుపు నుంచి బయటికి రాగానే ఫస్ట్ చూసింది నిన్ను, నేనున్నాను నీకు అని అంటుంది. సుశీలమ్మ గారు కళ్ళలో నుంచి నీళ్ళు తెచ్చేసుకుంటారనమాట. బస్సు సుశీలమ్మ కళ్ళు తుడుస్తూ నువ్వు ఏడువుకు అని అంటుంది. కొంతసేపు తర్వాత ఇంటికి అయితే తీసుకుని వెళ్తుంది. వసు సుశీలమ్మని పడుకోబెట్టేసి ఇంకా వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని మీరు ఇంటికి వెళ్ళండి అని అంటుంది. వాళ్ళు వెళ్తూ ఉంటే వసు వాళ్ళ బ్రదర్ అక్క ఇదిగో అని చెప్పి సెటస్కోప్ ఇస్తాడు. రే ఇదెవరిది అని అంటూ ఉంటే అది అతను ఉన్నాడు కదా, అదే ఎవరు డాక్టర్, అతనిదా ఇది, ఎందుకు తీసుకుని వచ్చావురా, నేను ఏడిపించాడు కదక్క అందుకే తీసుకొచ్చాను, సరే నేను తనకి ఇచ్చేస్తానులే నువ్వు వెళ్ళు అని అంటుంది. సరే అక్క అని చెప్పి వెళ్ళిపోతారనమాట. ఇంతలో సుశీలమ్మ మెల్లగా లెగిచి వస్తూ ఉంటే ఎక్కడికి అని అడుగుతుంది వసు. డాక్టర్ బాబు వస్తారమ్మా, అన్నం వండాలి కదా అని అంటారు. ఈ డాక్టర్ బాబు ఇక్కడే ఉంటాడా, సుశీలమ్మ నువ్వు వెళ్ళి పడుకో నేను చూసుకుంటానని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వంట అంతా వండేసి ఇంకా తాలింపు అయితే వేస్తూ ఉంటుంది. ఆ పోపుకి బస్సుకి తుమ్ములు వస్తూ ఉంటే ఇంకా మొహానికి తన కొంగు ఉంటుంది కదా, సో దాన్ని కట్టుకొని ఇంకా మొత్తం వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంకింతలో రిషి సుశీలమ్మ రోజు నువ్వు వంట ఏం వండాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి పార్సల్స్ తీసుకుని వస్తారు ఇద్దరం కలిసి తిందాం అని అంటాడు. బస్సు ఇల్లంతా చిమ్ముతూ ఉంటుంది. రిషి బస్సుని చూసి ఏ ఎవరిది అని బస్సుని హ్యాండ్ పట్టేసుకుంటాడు. బస్సు వదులు వదులు అని అంటూ ఉంటుంది. ఈ వాయిస్ ఎక్కడో విన్నానే అని బస్సుని కొంచెం దగ్గరికి లాక్కొని ఫేస్కి ఉన్న క్లాత్ని తీస్తూ నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. బస్సు రిషిని నెట్టేసి బామ్మకి బాగలేదు కదా, మీకు వంట చేయాలంటే కదా చేసేసాను వచ్చి తినండి అని అంటుంది. ఓ ఓకే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చి కూర్చుంటాడు. వసు వడ్డిస్తూ ఉంటుందన్నమాట. రిషి తింటూ బాగానే చేసింది అనుకుంటూ వసునే చూస్తూ ఉంటాడు. వసు ఏమో అయ్యో టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి కదా అని అనుకుంటూ ఉంటుంది. వసు సరే నేను ఇంక వెళ్తాను అని అంటూ ఉంటే బెడ్ ఎవరు అరేంజ్ చేస్తారు అని అంటాడు. ఇతనికి బామ్మ బెడ్ కూడా అరేంజ్ చేస్తుందా, ఆ మాత్రం తను చేసుకోలేడా అనుకుంటూ ఇంకా వెళ్ళి బెడ్ మొత్తం అరేంజ్ చేస్తూ ఉంటుంది. రిషి లోపలికి వచ్చి బెడ్ పై పడుకుంటాడనమాట. బస్సు సరే నేను ఇంకా వెళ్తాను అని అంటుంది. రిషి వెళ్తూ లైట్ ఆఫ్ చేయి అని అంటాడు. బస్సు అని చెప్పి వెళ్తూ ఉంటే బస్సు కాలు దగ్గర మెత్తగా తగులుతూ ఉంటుంది. ఇంకా కిందకు చూసి గట్టిగా అరిచేసి ఇంకా వెళ్ళి రిషిని హక్ చేసుకుంటుంది. రిషి హే ఏమైంది అని అంటాడు. బస్సు పాము అని అంటూ ఉంటుంది. రిషి వాట్ ఓకే కూల్ ఎక్కడ అని అంటాడు. బస్సు అక్కడ అని చూపిస్తుంది. సరే వెళ్ళి లైట్ వేసి చూసేస్తాను అని అంటూ ఉంటే వద్దు వద్దు పాము కాటేస్తుంది అని రిషి షర్ట్లో దూరిపోతుందనమాట. రిషి సరే కూల్ అని ఫోన్లో ఉన్న టార్చ్ని అయితే ఆన్ చేసి చూస్తాడు. ఇంకా దాన్ని చూసి
అటు చూడు అని అంటాడు. వసు "ఊహు" అని అంటూ ఉంటే చూడు అని అంటాడు. వసు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుందన్నమాట. చి దాన్ని చూసి అది నా సెటస్కోప్. ఆఫ్టర్నూన్ ఎక్కడో మిస్ చేసేసుకున్నాను. దానికోసం చాలా వెతికాను. ఇదేమో ఇక్కడుంది. నేను ఇంటికి కూడా తీసుకురాలేదే అని దాన్ని చూస్తూ ఉంటాడు. వసు రిషిని వదిలేసి అది నేనే తీసుకుని వచ్చాను. నువ్వా? నా మీద కోప్పడ్డారని మా తమ్ముడు తీసుకుని వచ్చారండి. వాడు ఎప్పుడు ఇలా చేయలేదు. నా మీద ప్రేమతో అలా చేశాడంతే. సారీ అని అంటూ ఉంటుంది. రిషి ఓకే నైట్ అయింది, నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. వద్దు మా ఇల్లు పక్కనే అని అంటుంది. రిషి ఓ అవునా సరే నెంబర్ ఇవ్వు అని అంటాడు. ఎందుకు? కాల్ చేయడానికి అని అంటాడు కొంచెం సీరియస్గా. వసు అంటూ ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా రిషి ఈ అమ్మాయి సేఫ్గా ఇంటికి వెళ్ళిందా, కాల్ చేద్దాం అని కాల్ చేస్తాడు. వసు వాళ్ళ మదర్ కాల్ ఇచ్చేసి హలో ఎవరు, హలో మీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. వసు ఇంతలో రావడం చూసి వసు వాళ్ళ మదర్ వసు నీకే ఫోన్ అని అంటాడు. రిషి ఈ కోతి పేరు వసునా అని అనుకుంటూ హలో అని అంటాడు. వసు ఫోన్ తీసుకొని హలో ఇంటికి వెళ్ళావా, ఎప్పుడో వచ్చాను, సరే గుడ్ నైట్ అని అంటాడు. వసు అని అంటుందన్నమాట. ఇంకా రిషి పడుకొని ఇంకా వసు రిషిని హక్ చేసుకుందే గుర్తు చేసుకుంటూ నాకెందుకు తన మీద అంత జాగ్రత్త, రిషి నీకేమన్నా నైట్ అయింది అందులోనే అమ్మాయి అంతే అని అంటూ ఇంకా కళ్ళు మూసుకొని పడుకుంటాడు. ఇంకా రేపు వసు వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ పెళ్లి రోజు అనమాట. వాళ్ళ పెళ్ళయి 60 సంవత్సరాలు అవడంతో షష్ఠి చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ నాన్నమ్మ గారు వద్దన్నారని చెప్పి అందరి ఫేసెస్ని డల్గా పెట్టేసుకొని కూర్చొని ఉంటారు. వసు ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది. రేపేంటో తెలుసా అని అంటారు. తాతయ్య వాళ్ళ మ్యారేజ్ డే. కానీ వాళ్ళ మ్యారేజ్ డే జరుపుకోవడానికి నానమ్మ అంతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు వసు. ఓ అదా విషయం, నేను విన్నాను కదా అని అంటుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వసు చెప్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఇంకా మొత్తం వాళ్ళ తాతయ్యలాగా రెడీ అయిపోయి కర్ర తీసుకొని ఇంకా బయటకైతే వస్తూ మౌస్ ట్యాక్ని తిప్పుకుంటూ ఉంటుంది. అందరూ వసుని చూస్తూ ఉంటారు. వసు అని ఇంకా వాళ్ళ నానమ్మ రూమ్లోకి అయితే వెళ్ళి అని అంటుంది. వసు వాళ్ళ నానమ్మ పూలు కట్టుకుంటూ అటు తిరుగుంటుంది కదా. వచ్చారా, అన్నం వడ్డిస్తాను పదండి అని అంటూ ఉంటే తిందాంలే జానకి, రేపేంటో గుర్తుందా అని అడుగుతుంది. గుర్తుంది, రేపు మన పెళ్లి రోజండి అని అంటారు. రేపటితో మనకి పెళ్ళయి 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత షష్ఠి పూర్తి చేర్పించుకుంటారు కదా, మనం కూడా జరిపించుకుంటే ఎలా ఉంటుందంటావు అని అంటారు. ఇప్పుడు మనకి ఎందుకండి ఈ షష్ఠి పూర్తి ఇవి అని, మనం చూడాలనుకుంటుంది మన మనవరాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు మన చేతుల మీదుగా జరిపించడం అని అంటారు. బస్సు అలా అంటావేంటి జానకి, వాళ్ళు చేసుకుంటారులే, అయినా మనకు మాత్రం మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఉండదా ఏంటి, నువ్వు పెళ్ళి కూతురుగా తయారయ్యి నా పక్కని పెళ్ళిపీట్ల మీద కూర్చుంటే ఎంత అందంగా ఉంటావు అంటూ బుగ్గ గిల్లుతుంది. వసు వాళ్ళ నానమ్మ చాలండి, పిల్లలు ఎవరన్నా చూస్తే బాగోదు, ఏంటా పనులు అని అంటారు. వసు రేపు మనం షష్ఠి పూర్తి చేర్పించుకుంటున్నాం అంతే, నువ్వేమంటావు అని అంటారు. నేనేమంటాను సరే అంటారు. ఇంతలో వసు వాళ్ళ తాతయ్య అయితే వస్తూ ఉంటారనమాట. ఇంకా అందరూ వాళ్ళ తాతయ్యని చూసి వెళ్ళిపోతారు. వసు వాళ్ళ తాతయ్య వసు వెనకొచ్చి నిలబడి అని అంటూ ఉంటే వసు అంటూ గొంతు సవరించుకుంటూ ఉంటుంది. వసు వాళ్ళ నానమ్మ ఏమన్నా కావాలా అని చెప్పి లెగిచి నించుంటారనమాట. వసు వాళ్ళ తాతయ్యని చూసి అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. వసు వాళ్ళ నానమ్మ ఇది నీ పనా అంటూ వసు చెవినైతే మిలేస్తారనమాట. వసు మా వద్దులు, నువ్వేమో పెళ్లి చేయించుకోవడానికి ఒప్పుకోలేదు, అందరేమో ఫీల్ అవుతున్నారు, అందుకే ఇలా తప్పలేదు, నువ్వే చెప్పు తాతయ్య, మాకు మాత్రం మీ షష్ఠి పూర్తి జరిపించాలంటూ ఉండదా, ప్లీజ్ ఒప్పుకోమని చెప్పండి తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటే సరే
నీ మాట నేను కాదంటానా చిన్న సుబ్బారాయుడు గారు అని అంటూ ఉంటే వసు హే నీ అరవగానే ఇంక అందరు లోపలికైతే వస్తారు. వసు థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు అంటూ వాళ్ళ తాతయ్య మీసాన్ని అయితే మెలేస్తుందనమాట. నవ్వుకుంటూ ఉంటారు. వసు వాళ్ళ నానమ్మ ఇంత తక్కువ టైంలో నానమ్మ అదేం లేదు, అమ్మ నేను పెద్దమ్మ పిన్ని అందరం రేపొద్దున్నే ప్రతి గడపకి వెళ్ళి తాంబూలం ఇచ్చి మరీ ఆహ్వానిస్తాము. మిగతా వాళ్ళంతా నాన్న పెద్ద నాన్న బాబాయ్ చూసుకుంటారు, ఏమంటారు నాన్న అని అంటుంది. ఓకే అని అంటారు. వెళ్ళిపోతారనమాట. వసు వాళ్ళ తాతయ్య పెద్దమ్మ వెళ్ళి భోంచేద్దాం అని అంటూ ఉంటే తాతయ్య ఆ పొలాన్ని నేను అతనికే ఇచ్చేస్తాను, మన రాముకి మన పొలం ఇచ్చేస్తానులే అని అంటుంది. సరేనమ్మా నేను ఇప్పుడే అతనికి కాల్ చేసి చెప్తాను అని అంటూ ఉంటే ఇప్పుడు వద్దులే లేట్ అయిపోయింది మార్నింగ్ ఇచ్చేసి చెప్పు అని అంటుంది. వసు అని చెప్పి ఇంకిద్దరు వెళ్ళి ఇంకా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేస్తారనమాట. మార్నింగ్ అవుతుంది. వసు అందంగా రెడీ అయిపోయి ఇంకా అందరింటికి వెళ్ళి తాంబూలాలు ఇచ్చి ఇంకా సాయంత్రం గుళ్ళో జరగబోయే వాళ్ళ తాతగారి షష్ఠి పూర్తికి అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. వసు సుశీలమ్మ అని చెప్పి డోర్ అయితే నాక్ చేస్తూ ఉంటుంది. సుశీలమ్మ గారు వసమ్మ అంటూ బయటకు వస్తారు. వసు ఇప్పుడు బాగానే ఉందా? బాగుందమ్మా. సరే సాయంత్రం గుళ్ళో షష్ఠి పూర్తి తప్పకుండా రావాలి అని అంటారు. సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. ఇంక వసు అయితే వెళ్ళిపోతుందనమాట. రిషి షర్ట్ వేసుకుంటూ నైట్ వసు రిషిని హక్ చేసుకున్నప్పుడు తన లిప్స్టిక్ కొంచెం రిషి హార్ట్కి తగులు ఉంటుందన్నమాట. సో చూసుకొని కొంచెం బ్లష్ అవుతూ ఉంటాడు. ఇంకా బయటకైతే వచ్చి ఏంటి సుశీలమ్మ అది అని అడుగుతారు. అది సుబ్బారాయుడు గారి షష్ఠి పూర్తికి ఆహ్వానం బాబు, వాళ్ళ మనవరాలు వచ్చి పిలిచి వెళ్ళారు అని అంటుంది. రిషి ఓ అంటూ అంటే ఇంతలో సుబ్బారాయుడు గారు రిషికి అయితే కాల్ చేసి ఆ ల్యాండ్ మన మనవరాలు మీకు ఇవ్వాలనుకుంటుంది బాబు అని అంటారు. రిషి చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ కట్ చేసేసి సుశీలమ్మ ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది అని అడుగుతాడు. అటు వెళ్ళింది బాబు అని అంటూ చెప్పబోతూ ఉంటే ఇంక రిషి వెళ్ళిపోతాడనమాట. ఏంటి అబ్బాయి రాత్రి వచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్దాం అనుకుంటే వెళ్ళిపోయాడు అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. రిషి తాంబూలం ఇవ్వడం చూసి తినేనా అనుకుంటూ వసు అని పిలుస్తాడు. వసు హా అంటూ ఇంకా రిషి దగ్గరికి వెళ్తుంది. నువ్వు సుబ్బారాయుడు గారి మనవరాలా అని అడుగుతాడు. హా నేనే, మరి నాకెందుకు చెప్పలేదు, మీరెప్పుడు నన్ను అడగలేదు అని అంటుంది. సరే చాలా థ్యాంక్స్ ఆ ల్యాండ్ని నాకు ఇస్తున్నందుకు అని అంటుంది. ఇట్స్ ఓకే, మా ఊరిలో హాస్పిటల్ ఉన్నా లేనంటే ఎప్పుడన్నా ఎవరికన్నా ఎమర్జెన్సీగా ఉంటే మనీ అవసరమైతే మీరు ట్రీట్మెంట్ సగంలోనే ఆపేయద్దు, కావాలంటే తాతయ్యని అడిగి నేను ఫండ్ ఇప్పిస్తాను అని అంటుంది. రిషి ఇట్స్ ఓకే నేను చూసుకుంటాను అని అంటాడు. వసు థ్యాంక్స్ అలాట్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. రిషి వసుని చూస్తూ ఎప్పుడు ఆ కోతి బ్యాచ్ వేసుకొని తిరుగుతూ ఉంటే తినకేం తెలుసులే అని అనుకున్నాను, బట్ షీఈస్ వెరీ నైస్ గర్ల్ అని అనుకుంటాడు. వసు ఒక నిమిషం ఆగి రిషిని చూస్తూ మేమేమీ చదువు సంధ్య లేకుండా పొలాల గట్ల మీద తిరగట్లేదు, నేను బీఎస్సీ అగ్రికల్చరల్ చేశాను, బయట నా కోసం మా తాతయ్య ఒక నర్సరీ ఫామ్ కూడా కట్టించారు, నేనేమీ ఖాళీగా లేను అని అంటుంది. రిషి వసునే చూస్తూ ఉంటానన్నమాట. ఇంతలో వసు వాళ్ళ తాతయ్య అయితే వస్తారు. వసు హలో పెళ్ళికొడుకు గారు బయట అది కూడా ఎండలో తిరుగుతున్నారు, గ్లామర్ ఏమైపోతుంది, పద వెళ్దాం అని అంటూ బైక్ ఎక్కి కూర్చుంటుంది. ఇంకా వసు వాళ్ళ తాతయ్య రిషిని చూసి బాబు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, సాయంత్రం షష్ఠి పూర్తి నువ్వు తప్పకుండా రావాలి అని అంటారు. రిషి ఓకే సార్ అని ఇంకా వసునే చూస్తూ ఉంటాడు. వసు పద సుబ్బు అని అంటూ రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసునే చూస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో కొద్దిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు.